అనదర్ మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్. సో చూసారు కదా ఫేస్ క్యామ్, ఫస్ట్ వీడియో ఫేస్ క్యామ్తో ప్లే. సో హార్డ్కోర్ ఇది, నో ప్రాబ్లం, నథింగ్. We do it, we craft it, we mine it. లోడ్ కావట్లేదు, ల్యాగ్ అవుతుంది ఏంది అసలు, మామూలుగా ల్యాగ్ కావట్లేదు. సో ఇది ఇంకోటి, నేను వేరే ఆడుతున్నాను. నేను వెయిట్, ఐఎమ్ నాట్ చీటింగ్. ఓ మై గాడ్, ఇక్కడ ప్రాబ్లం. క్యాప్స్ లాక్. ఓ హార్డ్కోర్ 1.21. సో హార్డ్కోర్ మోడ్ ఆన్. ఓ యానిమేషన్ బాగుంది హార్డ్కోర్ అన్నది. అడ్వాన్స్డ్ సీడ్ అయితే నా దగ్గర సీడ్ ఉంది. ఇక్కడ కొత్త డీప్ డార్క్ వచ్చింది, మ్యాంగ్రోవ్ స్వాంప్. ఇక మనకు కావాల్సింది అస్సలు వద్దు, మనకు కావాల్సింది అది తెలిసిన సీడ్ ఉంది. ఓ సీడ్ ఇచ్చేసాడు, ఎందుకన్నా మంచిదే. సో క్లిప్బోర్డ్లో పేస్ట్ చేసి ఉంచా. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నాకు కావాల్సింది దొరకట్లేదు. ఇది ఓకే మైన్క్రాఫ్ట్. సో కోఆర్డినేట్స్ ఆన్ చేసుకున్నాను. డేస్ ప్లేడ్ అవసరం లేదు, ఇమ్మీడియట్ తీసుకోండి వద్దులేండి. అండ్ రిసోర్స్ షేడర్ ఆన్ చేసుకున్నాను ఇస్తున్నాను. బెటర్ లూట్ డీజర్ షేడర్స్ వద్దులేండి, షేడర్స్ ఏమవుతాయి. అడ్వాన్స్డ్ జనరల్ అండ్ సో జై బజరంగ్ బలి క్రియేట్. ఒక్క నిమిషం, వెల్కమ్ టు హార్డ్కోర్ మోడ్. వెన్ యూ డై యూ కాంట్ రీస్పాన్, గేమ్ ఓవర్. Hardcore mode can be turned off after the world is also created. After you die, you can see but not interact with this world. So okay, ఏం జరిగిందో చూద్దాం. నేను ఫస్ట్ డేనే కథం అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటూ ఇట్. మైండ్ జావా ఎడిషన్లో లాగా వస్తుంది గ్యాస్, ఇది అట్లా ఉంటుంది. తెలుసుకున్నాం అబ్బులండి ఇక్కడ ఉంటుంది. సో లోడ్ అయిన తర్వాత కలుస్తాం గ్యాస్ మిమ్మల్ని. సో ఓకే, మనం వచ్చేసాం వరల్డ్లోకి. అండ్ వింత ఉంది. హలో గైస్, హలో. తొందర కథం కాకుండా ఉండదు చాలు గైస్ ఈ వరల్డ్లో. హేవెల్స్, ఫస్ట్ ఈ హేవెల్స్ కలెక్ట్ చేసుకోవాలి. అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే ఫస్ట్ వుడ్ కావాలి. మౌస్ ప్యాడ్ సెట్ చేసుకుంటాను చూడండి. ఓకే చంక్స్ లోడ్ అవ్వవు అంత తొందరగా. ఓకే అకేషియా ఉంది. ఇటు సైడ్ వెళ్తే ఏమన్నా రివర్ వస్తుందా చెక్ చేసుకోవాలి కదా. అది ఫుడ్ ఉందా? రివర్ వచ్చేసింది. ఓకే నో ప్రాబ్లం. ఓకే కొంచెం కొద్దాం. బ్లాక్స్ మైనస్ అని నాకు అది మంచిగా అనిపిస్తుంది, కానీ తొందర మైన పోగే. హలో కనపడని కూడా కనపడట్లా, ల్యాగ్ అవుతుంది. ఎస్ గైస్ బయట వాయిస్ ఏదైనా వస్తే పట్టించుకోకండి. ఓకే మైనేట్
గేమ్. సో మన స్క్రీన్ చూసారుగా. ఏ ఇంతకుముందు మన ఛానల్ పేరు ఏంటి యాస్ కొచ్చర్లో గేమింగ్స్. ఓకే ఎఫ్జిఎల్ అని పెట్టుకోనికి రాదు వాము. నాకు నేను చూస్తుంటే హీరో బ్రెయిన్ గుర్తొస్తాను. బ్లాక్ స్టోన్లో ఎన్ని ఉన్నాయో చూడాలి సీడ్లో. నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. బ్లాక్ స్మిత్. ఓ ఇప్పుడు కాదు అసలు అసలు నైట్ అయినప్పుడు ఉంటుంది చేసి. బండిల్ ఉంది ఎంటీ బండిల్. ఓకే 8 సాప్లింగ్స్. ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది నెక్స్ట్. ఓ వెయిట్ వచ్చేసింది. ఓకే అండ్ సైడ్ వెళ్ళి వస్తుందా. ఇదే 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 ఈ ఓషన్ ఏంది గ్యాస్. నాకు తెలిసి ఓషన్ ఉన్నట్టుంది, అర్థం కావట్లే కొంచెం గ్యాస్. ఓకే బ్యాక్ టు గేమ్. ఓ యప్ గైస్ ఎక్స్పెక్టెడ్ ఏరియానే. అమ్మ ఇది కాదురా, ఇక్కడే ఎక్కడో మన కింద డిగ్ చేయాలి గైస్. మనం చూసా ఒకటి ఇది ఎందుకంటే సీడ్ నాకు వచ్చింది ఒకసారి. ఇక్కడ ఎందుకు డిగ్ చేశానో నాకే తెలియదు. ఇంకో డిగ్ చేసా ఒక హోల్డ్ ఎదుగుతున్నప్పుడు అట్లా దొరికింది. ఇప్పుడు అవి డిలీట్ చేసేసరికి. ఓకే గూస్. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ. ఊరి అమ్మ 2 బ్లాక్ స్మిత్లా. సౌండ్ నేను రోజులైంది. అబ్బా ఆహా ఐరన్ పికాక్స్లు 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా బ్లాక్ స్మిత్లు 2 ఉన్నాయి. బండిలో పెడదామా? ఆ బండిలో ఉంచుదాం. ఒక్క నిమిషం. ఏ రా బయటపడింది. బండిల్లో పెట్టాము ఇది మళ్ళీ ఇందులోకి. షేట్ ఇందులో బండిల్లోకి అన్ని బండిల్స్లో పెట్టేద్దాము. ఏదో ఓకే బెస్ట్ అప్డేట్. ఓకే నో ప్రాబ్లం. బండిల్ మంచి అప్డేట్ తీసుకున్నాం. కత్తే గొడ్లు కత్తి. ఓ శని అమ్మ మౌస్ సెన్సిటివిటీ బాగుంది గైస్. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. గైస్ బ్యాక్. షుగర్ కేనా అది? నాకు అది షుగర్ కేన్ క్రీపర్ లెక్క కనపడుతుంది అది. షాక్ అయిపోయాగా క్రీపర్ ఏంది ఈడుందని అటాక్ చేసేది కదా. బండిల్ బండిల్ 3 2. అరే ఇక వస్తున్నాయి గ్యాస్ బండిల్లో నుంచి. నిన్న బండి ఇవన్నీ వస్తున్నాయి గ్యాస్. నాకు అర్థం అట్లా. ఓకే ఓయ్ నా ఫుడ్ ఏదో పోయిందా లాస్ట్ దాంట్లో ప్యాకేజ్. ఓకే ఇన్వెంటరీ. ఓ చాలానే వస్తుంది మనకి. నో ప్రాబ్లం. బండిల్స్లో కూడా పెట్టేద్దాం. బండిల్లో కూడా బండిల్ పెడదాం. మెయిన్ ఉండు ఫుడ్ వచ్చేసి అండ్ దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం. కొంచెం గైస్. సో గైస్ మనోడు ఎట్లున్నాడు చెప్పండి. మోడల్ లెక్క ఉన్నాడు మనోడు. ఓన్లీ షూస్ దొరకమ్ము. ఫుడ్ సారీ తినరా. ఓ అమ్మ క్యూ నొక్కుతాను నేను. ఫుడ్గా మైండ్ చేయొచ్చా? నాకు కూడా మైండ్ చేయొచ్చుగా. అవును దీంతో మైండ్ చేయొచ్చు, అందరికీ తెలుసు అది. ఫస్ట్ నాకు బెడ్ కావాలి వేసి ఇంట్లో ఉంటుంది బెడ్. గోలన్నీ సంపదలేండి, ఎందుకంటే ఇది హార్డ్ కోరు. ఏది మిస్ అయినా ఏదన్నా మిస్ అయితే
మనం చచ్చిపోవడం గ్యారంటీ. ఎండర్ డ్రాగన్ ఫైట్ ఒక్కటి నాకు అది కష్టం చేసి ఒక్కటే నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఆడుతున్నా ఆడలేనా అన్నట్టు ఉంటుంది అది ఫైట్. ఆడితే ఓకే నో ప్రాబ్లం, కానీ ఆడకపోతే నేను మొత్తం కుదురు. ఏంది భయ్యా నువ్వు ఉట్టుకుతాను ఎందుకు వెళ్ళాం బాబాయ్ అట్టుకుతాను. సో బోన్ మీల్కి నో ప్రాబ్లం, ఎందుకంటే చెత్తంతా పెడితే అది కంపోస్ట్ అయిపోతుంది బోన్ మీల్. మనం డైరెక్ట్ దీని నుండే తీసుకుంటాను, ఎవడైనా గుడ్డుతో వేస్తుంది. సో నో ప్రాబ్లం. ఓ నైట్ అవ్వకముందే ఆల్వేస్ డే ఉందా అనుకున్నాను, అవసరం లేదు ఆల్వేస్ డే. ఇల్లు కట్టుకోవాలి గైస్. అమ్మో నైట్ అవుతుంది. నేను ఫైటింగ్లని గీటింగ్లని పోదు. గొల్లని జర్రా ఏంది బాసు నువ్వు అట్ట పండినో లేరా నా బిడ్డది. నువ్వు పండినా అనుకో బిడ్డ మామూలు ఉండదు నీకు, బ్యాండ్ బాజానే. కానీ గొల్లెం ఊరుకుంటాడేమో. వెళ్ళిపోయి ఫస్ట్ ఇది ఆపరు వేసి. ఇప్పుడు ఎట్టతో నేను చూస్తా, నేను ఎట్టతో చూస్తా. పెద్ద డోర్ తీసి కూడా ఉంచుతా. దా స్లీప్ వేద్దాం. పండిలేండి మనోడు పండేసాడు. ఫైనలీ ఫస్ట్ స్లీప్ వేసేసాం. ఫస్ట్ డే కంటిన్యూడ్. ఓ ఎవరైనా వచ్చారా నాకు అదే డౌట్. వస్తే ఏం లేక ఇది మళ్ళీ కేవ్స్లో నాకు భయం వేసి క్రీపర్ గాళ్ళు ఉంటారు, ఎక్కడ వచ్చి ఎక్కడ కొడతారా అని భయం. సో ఇల్లు అయితే నాట్ పర్మనెంట్ గైస్, చేంజ్ చేయొచ్చు. మనం ఏం చెప్తాం నాకే అర్థం కావట్లేదు. ఇల్లు పర్మనెంట్ కాదు, నాకేం లేక పికాక్స్ ఏం చేస్తాను కానీ సరే. సో క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేద్దాం. ఏయ్ యూ మ్యాన్. ఓకే గైస్ ఎవ్రీ సాటర్డే వీడియోస్ వస్తాయి రెగ్యులర్గా, నో ప్రాబ్లం. క్రాఫ్టింగ్ టేబుల్. సో మీరు ఒకటి చూస్తున్నట్టు అయితే నేను నిన్న వీడియో రికార్డ్ చేసింది ఇది, అంటే ఈరోజు ఫ్రైడే ఈరోజు రికార్డ్ చేస్తున్న వీడియోని. సాటర్డే పెడతా గైస్, అందుకే సాటర్డే నుంచి వస్తాను అన్ని వీడియోస్. ఓకే నో ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అర్థమవుతుంది. సో ఇప్పుడు నాకు స్టిక్స్ కావాలి, మనకి ఇంపార్టెంట్ స్టిక్స్. 16 అవసరం మనకి. ట్రేడింగ్ చేయొచ్చులేండి ఎందుకులే. సాడ్ వద్దు మనకి, షవెల్ కాదు హో కావాలి. క్రీపర్ కూడా వచ్చాక నుండి పేరాడుగా. యాక్స్, ఒక షవెల్. యాపిల్ నేను పెడదాం, యాపిల్ నుంచి. అండ్ నౌ డన్. 4 కాదు 5. సో ఫస్ట్ దీనికి నేను తయారైతే ఫస్ట్ ఇదే. సో గైస్ నేను ఒకటి గమనించాను, ఇక్కడ అది చర్చ్ ఉంది, అంటే అది బ్రూయింగ్ స్టాండ్ ఉండొచ్చేమో, నాకు చెప్పలేను. స్క్రిప్టెడ్ అనకండి మీరు, స్క్రిప్టెడ్ ఏం కాదు, నో స్క్రిప్టెడ్ నథింగ్ ఎల్స్, మొత్తం ప్యూర్. ఎందుకంటే ఇది హార్డ్ కోర్. గుర్రాలు సారీ గుర్రాలు ఏమన్నా. సో ఇండియా ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మనకు ఫస్ట్ నిమిషం. సో గాయస్ లైట్ తగ్గినట్టు అనిపించచ్చు మీకు, కావాలని లైట్ ఆపేసాను నేను. ఇక్కడ లైట్ ఉంటుంది, మీకు తర్వాత చెప్తాను. ఇట్లా లెఫ్ట్ క్లిక్ మర్చిపోయాను, రైట్ క్లిక్ మర్చిపోయాను. వాటర్ కూడా ఉందిగా. ఆహా ఇది స్టేబులా. గుర్రాలు గడ్డి తింటాను, అవసరం లేదు అయితే. ద ఫ్రేక్ ఏంది ఇది, ఫెర్టైల్ ల్యాండ్. సరే మనకి ఎందుకు. సో ఫుడ్ ఉంది, చాలానే ఫుడ్ ఉంది మనకి. 18 అంటే అర్థం చేసుకోవచ్చు అంతే. సో ఇల్లు ఎక్కడ కడదాం అర్థం కావట్లేదు నాకు.
ఓ ఓ ఓ స్టేట్లో పురుగు వచ్చింది. నేను తర్వాత కొన్ని వస్తే సండే రావచ్చు కదా ఒక వీడియో. సండే వీడియో వస్తే రావచ్చు, నో ప్రాబ్లం. ఓ ఓ ఓ ఐ థింక్ సండే విల్ బి లైవ్ స్ట్రీము. సండే లైవ్ స్ట్రీమ్ ట్రై చేద్దాం అంటే ట్రై చేస్తా, కుదిరితే ట్రై చేస్తా గైస్, లేదంటే సో డర్ట్తో కడదాం ఫస్ట్ ఇల్లు డర్ట్తో కడదాం. సో గైస్ వీడియోని ఏం చేస్తున్నాను అంటే దాన్ని టేక్ అండ్ బాయ్ బాయ్. సో లెంత్ ఎక్కువైంది గైస్, వీడియో ఇప్పటికీ 15 minutes దాటింది. సో అందుకే ఏం చేస్తున్నాను, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆన్ ద వే బిర్యానీ వస్తుంది గుడ్ లక్తో. అలా సబ్స్క్రైబ్ చేయలేదంటే మీకు బిర్యానీ రాదు, ఏం రాదు, మొత్తం నేనే తినేస్తా. సో సబ్స్క్రైబ్ టు ఫన్ అండ్ గేమింగ్ విత్ లోహితాక్ష్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.